హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్ మనీ తెలుగు. ఈ రోజు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ గురించి చూద్దాం. ఈ ఐపీఓ అక్టోబర్ 7th నుంచి 9th రోజు అయితే క్లోజ్ అవుతుంది. ఈ ఐపీఓ అయితే వీళ్ళు 11,607 crore ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేయాలనుకుంటున్నారు. టోటల్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారానే 10.18 crore షేర్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు వీళ్ళు. ఇది కొరియన్ కంపెనీ కాబట్టి వీళ్ళు ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇండియాలోనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రోడక్ట్స్ ని. లైక్ రిఫ్రిజిరేటర్లు కానీ, వాషింగ్ మిషన్లు కానీ, ప్యానల్ టీవీ కానీ, ఇన్వర్టర్ ఏసీ, ఎయిర్ కండిషనర్లు కానీ అండ్ మైక్రో ఓవెన్స్ కానీ, ఈ సెగ్మెంట్ లో అయితే వీళ్ళైతే స్ట్రాంగ్ గా ఉంది వీళ్ళ బిజినెస్. హోమ్ అప్లయన్సెస్ సెగ్మెంట్ అండ్ ఎయిర్ సొల్యూషన్ సెగ్మెంట్ లో అయితే వీళ్ళ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా గ్రోత్ ఉంది. ఈ ఐపీఓ ద్వారా 11,607 crore ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు ఒక షేర్ కి ఫిక్స్ చేసిన ప్రైస్ అయితే 1,140 రూపీస్ గా ఫిక్స్ చేశారు. ఈ రోజు గ్రే మార్కెట్ ప్రీమియం కూడా 24% గా చూపిస్తుంది. ఐపీఓకి రాకముందు ప్రమోటర్ వాటా అయితే గనక 100% ఉంటే ఐపీఓకి వచ్చిన తర్వాత మార్కెట్లో 85% గా ఉంటుంది. రెడ్ సి రిపోర్ట్ ప్రకారం అండ్ ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఈ కంపెనీ లాస్ట్ 4 years నుంచి కూడా హోమ్ అప్లయన్సెస్ సెగ్మెంట్ లో అయితే నెంబర్ 1 బ్రాండ్ గా ఉంది ఇండియాలో. ఈ కంపెనీ హోమ్ అప్లయన్సెస్ సెగ్మెంట్ లోనే స్ట్రాంగ్ గా ఉంది అండ్ ఎయిర్ సొల్యూషన్ సెగ్మెంట్ లో కూడా ఉంది. ఈ కంపెనీకి లీడ్ బుక్ మేనేజర్స్ గా ఎవరున్నారో చూసుకుంటే యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు, మోర్గన్ స్టాన్లీ ఇండియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు, జేపీ మోర్గన్ ఇండియా వాళ్ళు ఉన్నారు అండ్ బోఫా సెక్యూరిటీస్ వాళ్ళు కూడా ఉన్నారు ఈ కంపెనీకి అయితే లీడ్ బుక్ మేనేజర్స్ గా. అండ్ ఈ కంపెనీలో యాంకర్ బుక్ ద్వారా కూడా రేజ్ చేశారు. 1.3 బిలియన్ ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేశారు యాంకర్ బుక్ ద్వారా. ఈ బిడ్డింగ్ లో కూడా యాంకర్ బుక్ ద్వారా అబుదాబి నుంచి, నార్వే నుంచి, సింగపూర్ నుంచి అయితే స్ట్రాంగ్ గా పార్టిసిపేషన్ ఉంది. అబుదాబి నుంచి అయితే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు ఉన్నారు, నార్జెస్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు అండ్ జిఐసి సింగపూర్ వాళ్ళు ఉన్నారు. ఫారిన్ నుంచి అయితే కనుక నెక్స్ట్ బ్లాక్ రాక్ ఐఎన్సి వాళ్ళు ఉన్నారు, యుఎస్ నుంచి ఫిడిలిటీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇండియాలో చూసుకుంటే యాంకర్ బుక్ ద్వారా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఉన్నారు, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, నిప్పాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు ఉన్నారు. ఈ కంపెనీ యాంకర్ బుక్ ద్వారా కూడా స్ట్రాంగ్ పార్టిసిపేషన్ ఉంది. ఈ ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు. అండ్ ఇండియాలో కనుక ఈ కంపెనీ అయితే స్ట్రాంగ్ గా గ్రోత్ ఉంది. ఇండియాలో వీళ్ళకైతే రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, నోయిడాలో ఉంది అండ్ పూణేలో ఉంది. ఇంకొకటి కూడా కొత్త ప్లాంట్ అయితే వీళ్ళు సెటప్ చేయాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో. కంపేర్ టు మార్కెట్ లో ఉన్నటువంటి లిస్టెడ్ ప్లేయర్స్ తో పోలిస్తే ఈ కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ లో అయితే చాలా తక్కువగా ఉంది, చాలా చీప్ గా ఉందని చెప్తున్నారు ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళు. అండ్ రిటర్న్స్ లో కూడా స్ట్రాంగ్ గా ఉంది కంపెనీకి. మార్కెట్ లో కూడా లీడర్షిప్ గా ఉన్నారు వీళ్ళు లాస్ట్ 4 years నుంచి కూడా. డువామా వాళ్ళు కూడా సేమ్ చెప్తున్నారు ఈ కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ అయితే కనుక చాలా చీప్ గా ఉందని చెప్తున్నారు. ఇండియాలో లిస్టెడ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కాంపిటీషన్ చూసుకుంటే వోల్టాస్ ఉంది, వర్ల్పూల్ ఉంది, బ్లూ స్టార్ ఉంది అండ్ హ్యావెల్స్ ఉంది. వీళ్ళ నుంచి అయితే ఇండియన్ బ్రాండ్స్ అయితే ఇవి వీటి నుంచి కూడా కాంపిటీషన్ ఉంది. నెక్స్ట్ ఫారెన్ బ్రాండ్స్ నుంచి కూడా కాంపిటీషన్ ఉంది వీళ్ళకి. సామ్సంగ్ కానీ, సోనీ కానీ, పానాసోనిక్ కానీ, జోయోమా కానీ, ఈ బ్రాండ్ నుంచి అయితే కూడా కాంపిటీషన్ ఉంది. ఫారెన్ బ్రాండ్స్ కూడా అయినా కూడా వాళ్ళు కూడా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెటప్ చేసి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రొడక్ట్స్ ని. అండ్ ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో అయితే నెట్ సేల్స్ అయితే ఇంక్రీజ్ అయింది బాగా. FY 2025 March 31st 2025 వరకు అయితే ఈ రిజల్ట్స్ నెట్ సేల్స్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 24,366 crore అయితే ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ కూడా 2,203 crore అయితే ఇంక్రీజ్ అయింది. ఎబిలిటా మార్జిన్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో అయితే బాగా గ్రోత్ అయింది. ప్రాఫిట్ కూడా గ్రోత్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎక్స్పాన్షన్ చేయడానికి కానీ 5,000 crore అయితే పెట్టాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో. మార్కెట్ లో కూడా బిజినెస్ టు బిజినెస్ సెగ్మెంట్ లో కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ లో అయితే కనుక కస్టమర్స్ కి ఇన్స్టాలేషన్ ఫెసిలిటీ కానీ అండ్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం కానీ, దాన్ని రిపేర్ చేయడం కానీ, అన్ని వేస్ లో కూడా వీళ్ళైతే సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కంపెనీ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత టోటల్ మార్కెట్ క్యాప్ అయితే 77,380 crore గా ఉంటుంది. స్టాక్ పిఈ రేషియో అయితే 35.2% గా ఉంది అండ్ ఆర్ఓసి అయితే 56.8% గా ఉంది. ఆర్ఓసి ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు కంపెనీ ప్రాఫిట్స్ అయితే బాగా జనరేట్ చేస్తుంది అని అర్థం. ఆర్ఓఈ కూడా 45.2% గా ఉంది. ఫేస్ వాల్యూ అయితే 10 రూపీస్ గా ఉంది. ఈ కంపెనీకి ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళు, నోవామా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఓన్లీ సబ్స్క్రైబ్ అని మాత్రమే చెప్తున్నారు. ఏ బ్రోకరేజ్ ఏజెన్సీ వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ప్రిఫర్ అయితే చేయట్లేదు. ఈ కంపెనీ ఈ రోజు గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 24% గా చూపిస్తుంది కాబట్టి
ఈ ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు. నా ఒపీనియన్ కూడా చెప్తాను ఈ ఐపీఓ పైన. ఈ ఐపీఓలో స్టాక్ ప్రైస్ అయితే చాలా ఎక్కువగా ఉందని నాకు అనిపిస్తుంది. ఓన్లీ 25 నుంచి 30% ఎప్పుడైతే ప్రాఫిట్స్ వస్తుందో అప్పుడైతే నేనైతే ఎగ్జిట్ అవుతాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు అన్ని వేస్ నుంచి ఆలోచించి మాత్రమే లిస్టింగ్ ఏం చూడాలా లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూడాలా అన్నదైతే డిసైడ్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.